రాముడి పెళ్లి ఉదయమా సాయంత్రమా ఎప్పుడు చేయాలి? భద్రాద్రిలో కళ్యాణం అభిజిత్ ముహూర్తము 11 గంటలకు ఉజ్జాయింపుగా జాంబవంతుల వారు నిర్మించినటువంటి ఆలయం ముఖ్యమిత్ర రామాలయం. ఆ ఆలయంలోనే శ్రీరామ జయం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామ 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 అని 3 సార్లు అంటే చాలు 1000 సార్లు చెప్పిన పుణ్యం మనకు లభిస్తుంది. సహస్రనామ తత్తుల్యం. అలా రామ 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 అన్న శబ్దాన్ని 1000 సార్లు చెబితే 1,000,000 సార్లు చెప్పిన పుణ్యఫలం మనం తెచ్చుకోవచ్చు. అలాంటి ఆ రాముడి పెళ్ళిని ఉత్సవాల్లో భాగంగా రామ నవమి నాడు మనం నిర్వహిస్తున్నాం. నిజానికి శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో రాముడి పెళ్ళి ఫాల్గుణ మాసంలో జరిగింది. కానీ మనమంతా చైత్రశుద్ధ నవమి నాడే రామ కళ్యాణోత్సవాన్ని 100 సంవత్సరాలుగా ఆచరిస్తూ వస్తున్నాం. భద్రాద్రి సీతారామ కళ్యాణోత్సవ అని మన పాత పంచాంగాలు వివరిస్తాయి. ఈ కళ్యాణోత్సవాలలో దేవుడి కళ్యాణాలు నిత్య కళ్యాణాలు. ఉదయం కళ్యాణం, మధ్యాహ్నం కళ్యాణం, సాయంత్రం కళ్యాణం, నిత్య కళ్యాణం. తిరుమలలో ప్రతిరోజు కళ్యాణం చేస్తూ ఉంటారు. అమావాస్య, అష్టమి ఇవన్నీ ఏమీ తేడాలు లేవు, ప్రతిరోజు కళ్యాణమే నిత్య కళ్యాణోత్సవ సందర్భంగా. ఈ రాముడి విషయంలో మట్టుకు కొన్ని క్షేత్రాలలో రాత్రివేళ కళ్యాణం, కొన్ని క్షేత్రాలలో పగటివేళ కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఎందుకు? భద్రాద్రిలో కళ్యాణం అభిజిత్ ముహూర్తము 11 గంటలకు ఉజ్జాయింపుగా శుభలగ్నం ఉంటుంది. 11 నుంచి 12 మధ్యలో. అభిజిత్ లగ్నం అంటే సూర్యోదయ లగ్నం నుంచి 4వ లగ్నానికే అభిజిత్ లగ్నము అని పేరు. ప్రతిరోజు మేషం నుంచి మీనం వరకు 12 రాసులు ఏవైతే ఉంటాయో ఆ 12 రాసులు లగ్నాల పేరిట ఒక్కొక్క లగ్నం 2 గంటలు ఉంటుంది. సూర్యోదయం 6 గంటలకు అనుకుంటే 6 నుంచి 12 వరకు ఉండేటటువంటి కాల ప్రమాణంలో 6 నుంచి 8 ఒక లగ్నం, 8 నుంచి 10 రెండవ లగ్నం, 10 నుంచి 12 మూడవ లగ్నం, 12 నుంచి 4 నాలుగవ లగ్నం. సూర్యోదయం ఉజ్జాయింపుగా 5:40, 5:30 మధ్యలో కాబట్టి ఉజ్జాయింపుగా 11:50, 12:10 ఈ మధ్య సమయంలో 4వ లగ్నం అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఈ అభిజిత్ ముహూర్తం అభిజిత్ లగ్నంలో భద్రాచలంలో సీతారామ కళ్యాణం చేస్తారు. కానీ ఒంటిమిట్ట క్షేత్రంలో రాత్రివేళ సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించడం గమనించే అంశం అవుతున్నది. పెళ్ళిళ్ళు ఉదయం చేయాలా, రాత్రిళ్ళు చేయాలా? పెళ్లి కాలం ఎప్పుడు అంటే వివాహంలో ఒక శ్లోకం చెప్తారండి. అదేమిటంటే తారాబలం చంద్రబలం తదేవా సావధాన సుముహూర్తే సావధాన తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి. సావధాన అలర్ట్, బహుపరాక్. సావధాన అన్న శబ్దానికి బీ అలర్ట్ అని అర్థం. సావధాన, బీ కాషియస్, జాగ్రత్తగా ఉండండి, పరాకుగా ఉండండి. ఏదో గొప్ప విషయం జరగబోతోంది, అందరూ అటెంటివ్గా ఏకాగ్రతతో చూడండి అని అడగడమే ఈ సావధాన అన్న శబ్దానికి అర్థం. అలాగే రాత్రివేళ వివాహం చేసే సమయంలో చంద్రబలం సంపూర్ణంగా ఉంటుంది. తారాబలం, నక్షత్రాల బలం కూడా ఉంటుంది. ఏ నక్షత్రం ఏ రోజు కనిపిస్తుందో ప్రాతర్యావానాం ప్రథమాయుధం అన్న ఋగ్వేద మంత్రాన్ని అనుసరించి ఏ రోజు ఏ నక్షత్రం కనిపిస్తుందో ఆ రోజున ఆ నక్షత్రానికి, నక్షత్ర కదలికలకు, నక్షత్రాధిపత్యాన్ని గ్రహించి మన పనులన్నీ కూడా చక్కబెట్టుకోవాలి. నిర్వహణ సామర్థ్యంతో వ్యవహరించాలి. మేనేజ్మెంట్ అంటూ ఉంటారు, సమర్థతతో వ్యవహరించాలి అంటూ ఉంటారు. అలా ఆ సమర్థతతో వ్యవహరించాలి అంటే వివాహ ముహూర్తాలు రాత్రి వేళలో ఉండడమే శ్రేష్టం. పగటి ముహూర్తాల కాలాలు అంతగా పాటులోకి రావడం లేదు కనుక రాత్రి ముహూర్తాలే శ్రేష్టం.
ఆగమశాస్త్ర నియమాలకు అనుకూలంగా జాంబవంతుడు నిర్మించిన ఆలయం ఒంటిమిట్టలో ఉన్న రామాలయం. ఏ రామాలయంలో కూడా ఆంజనేయ స్వామి వారు వేంచేపు చేసి ఉంటారు. అలా రామచంద్రమూర్తి వారి సన్నిధానంలో ఆంజనేయ స్వామి వారు లేకుండా జాంబవంతుల వారు నిర్మించినటువంటి ఆలయం ఒంటిమిట్ట రామాలయం, ఆ ఆలయంలోనే రాత్రివేళ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే యాదగిరి గుట్టలో కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వాముల వారి కళ్యాణోత్సవం కూడా రాత్రి వేళలోనే నిర్వహిస్తారు. ప్రహ్లాదుడు మహాభక్తుడు నిర్వహించిన కళ్యాణోత్సవం అది. కనుక కళ్యాణోత్సవం ఉదయమా రాత్రి వేళనా అనేది ప్రాంతీయ ఆచారాలకు లోబడి ఆ ఆలయంలో పాటించేటటువంటి ఆచార విధులకు ఆగమశాస్త్ర నియమాలకు లోబడి నిర్వహించాలి. రాత్రివేళ చేస్తే ప్రశస్తం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఇవి వివాహానికి సంబంధించిన కొన్ని విషయాలు. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.